నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు। ఈ నెల 23న అనంతపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించి యువత పోరును విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి। సింహాద్రి అప్పన్నకు వైభవంగా స్వర్ణ తులసి దళార్చన, పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించిన భక్తులు। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి దివి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన గ్రామ దేవతల జాతర మహోత్సవాలను భావితరాలకు తెలియచెప్పే విధంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని 40 సంవత్సరాలుగా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మావుళ్ళమ్మ సేవా సమితి కార్యవర్గాన్ని అభినందించారు। సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణ వెంకటలక్ష్మి తులసి పార్వతి రేవూరి గోరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో పేరుగాంచిన అనేక కళా బృందాలతో అమ్మవారి గ్రామోత్సవం రోజంతా నిర్వహిస్తామని 27వ తేదీ శుక్రవారం జరిగే అఖండ అన్న సంరాధనకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు। తొలుత రామాయణ సుధీర్ బాబు, జానకి అనన్య దంపతులు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు। ఈ యాత్రలో ఆసాదుల గరగనృత్యాలు, తిరుమ డప్పు వాయిద్యాలు, కేరళ వాద్యకారులు, శక్తి వేషాలు, బొట్టబొమ్మలు, కోయ డాన్సులు అందరినీ అలరించాయి। నీరాజనం
చిన్నమావుళ్ళమ్మ ఉత్సవాలు 40 జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాంతవాసులందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టి ఘనంగా అమ్మవారి ఉత్సవం చేస్తారు. 40 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తున్నారు. కమిటీ వారికి, ఈ కార్యక్రమం చేస్తున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సినిమాళ్ళ ఉత్సవాల సందర్భంగా పిఎస్సి చైర్మన్ అంజబాబు గారు రావడం జరిగింది. ఈ మావుళ్ళ ఉత్సవాలు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తులు రామాయణ రాజశేఖర్ గారు, గోగరాజు గారు తదితర ప్రముఖులు అందరూ కూడా ఈ ఉత్సవాలు దినాభివృద్ధి చెందుతూ మరింత అభివృద్ధి చేస్తూ చాలా ఉచ్చ దశలో తీసుకొచ్చినటువంటి మహానుభావులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తూ నెల 23వ తేదీన అనంతపురం కలెక్టరేట్ వద్ద నిర్వహించే యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అనంత వెంకట్రామిరెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి యువజన విభాగం ఎంతో కీలకమని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించే ఆలోచిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసానికి గురవుతున్నాయన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏడాది గడిచిన చంద్రబాబు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు పైబడైతే ఉన్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాజకీయాలు కూడా నడుపుతా ఉన్నాయి. ఒక దుష్ట సాంప్రదాయానికి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరం నుంచి కూడా తెరలేపారు. కక్ష సాధింపుదారులు రాజకీయంగా కూడా అణిచివేయాలని చెప్పేసి రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలను అన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకొని రాజ్యాధికారం చెలాయిస్తూ ప్రజాస్వామ్యం యొక్క ముసుగులో రాజకీయ పార్టీల యొక్క నేతల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడము, లేకపోతే వాళ్ళు తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా కానీ పోతానంటే కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా జనంలోకి పోతానంటే కూడా అనేకమైన ఆంక్షలు పెట్టడము, లేనిపోనివి కూడా సృష్టించడము,
వారికి కావలసిన పత్రికలో వాళ్ళు మాత్రం ప్రజలను కూడా రెచ్చగొట్టే వాళ్ళు అటు మిస్లీడ్ చేసేట్లు కూడా చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నదని కూడా నిత్యము కూడా ఇవే జరిగిపోతున్నాయి తప్ప ఈ సంవత్సరం అయింది మేము ఇచ్చిన హామీలు అమలుపరచాలి, ఎలా అమలుపరచాలి, ఏమి చేయాలి, లేకపోతే రాష్ట్రాభివృద్ధికి కానీ ఎలా చేయాలి అని చెప్పేది మాత్రం లేకుండా ప్రజలను మాత్రం ఇదే రకంగా కూడా వారి పరిపాలన కూడా సాగుతాం. ఇప్పటికే చాలామందిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకరిని విడిచిపెట్టుకోకుండా కూడా కేవలం కోట్ల చుట్టే తిప్పుతూ జైలు పాలు చేసి ఎక్కడ లేకుండా జైళ్ళలో కూడా మగ్గిపోయి ఆరోగ్యం కూడా లేకోకుండా అసలు ఏ పరిస్థితి వస్తుందో అని చెప్తానే కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వారు తీసుకున్న చర్యలు, ముఖ్యంగా వ్యవస్థలు తీసుకున్న పోలీసు కానీ రెవెన్యూ శాఖ కానీ ఇవన్నీ కూడా తీసుకున్న చర్యలను కూడా తప్పుపడుతూ అచ్చింతలేస్తూ సరిదిద్దుకోండి అని చెప్పినా కూడా సరిదిద్దుకోకుండా మేము ఒకే లక్ష్యంతో పోతామని చెప్పేసి ఈరోజు ముందుకు కూడా పోతున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి గారు అతను చెప్తా ఉంటాడు, నాకు 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. తర్వాత ఎవరు కానీ ఈ దేశంలోనే 4వ మారు కూడా ముఖ్యమంత్రి కాలేని వాడు అని చెప్పి అంటారు. నేను ఒక ఆదర్శము అంటాడు. కానీ అటువంటి వాడు కూడా ఈరోజు దిగజారి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తు లేకుండా కాదు అతన్ని భూస్థాపితం చేస్తాను అంటాడు. ఇంకో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ దాన్ 84-85 ఐ థింక్. చాలా మళ్ళీ ఒక 8 తూర్లో ఏమో శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు. దీనికి కూడా ఆయనంటే గౌరవం అయిందరికి, ఆయనంటే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటా ఉంటాం. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రజాసభలో లైన్గా ఉండేవాడు. కానీ అతనంటే వాడు కూడా నిన్ను కూడా చంపితే ఏమి అని అంటాడు. ఏదో సినిమాలో డైలాగ్ ఎవరో ప్లే కార్డు చూపిస్తే దాన్ని తీసుకొని దానికి ఏదో చెప్పడము, భాష్యం ఎవరో మాట మాట్లాడితే దాన్ని కూడా విచిత్రమైన అర్థాలు కూడా తీసుకొని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. జగన్ ఫోబియా పెట్టుకుంది, ఒక ఫీవర్ పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. తద్వారా వాళ్ళందరిలో పార్టీలో ఉండే అందరికీ కూడా నాయకులకి అందరికి కూడా ఇది ఏమన్నా చివరి ఎలక్షన్ ఏమో ఇంకా అయిపోయినేమో, నెక్స్ట్ రాదని ఫీవర్ పెట్టుకోండి. అనంతపురం జిల్లాలోనూ చూసాం, నేను గతంలో కూడా చాలామందిని చూసాం, పట్టాలే వారి దౌర్జన్యాలు చూసాం, అన్నీ కూడా చూసాం. దానికి ఏం అన్నీ తట్టుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోతేనే అని జిల్లా వాసులు కూడా చాలా తీర్పులు ఇచ్చేశారు. అందుకోసం అందరూ కూడా మారిపోయిన పరిస్థితుల్లో మరొక అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పేరెత్తే వాళ్ళపైన సుమోటో కేసు తీసుకొని రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించేది కూడా ఈరోజు అందరి కోర్టుకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, భయపడిచ్చేలు ఇవన్నీ కూడా రేపు 4 నెలలకో 6 నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు. నేను జయరాం గారికే కాదు అందరికీ కూడా నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం. సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకబడదో ఏం చేయాలి. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్నకు ఆలయ అధికారులు వైభవంగా 108 స్వర్ణ తులసి దళాలతో అర్చన నిర్వహించారు. స్వామివారి స్వర్ణ తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేగవజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేశారు. అనంతరం వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. ఓం ఖడ్గినే నమః ఓం ఖడ్గజిహ్వాయ నమః ఓం సింహాయ నమః ఓం నాధివాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వరదాయ నమః
ఓం వరాత్మనే నమః ఓం వరదాభయహస్తాయ నమః ఓం వరాయ నమః ఓం వరరూపిణే నమః ఓం వరేణ్యాయ నమః ఓం వరిష్ఠాయ నమః ఓం శ్రీవర ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం నారసింహాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం శుభంజయాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం గురుసింహరూపాయ నమః ఓం రణసింహరూపాయ నమః ఓం లఘుసింహరూపాయ నమః ఓం శ్రీసింహాద్రినాథాయ నమః ఓం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్నామధారిణే ఘనకారుణ్యపూర్ణాయ శ్రీనృసింహాయ మంగళం నమస్కారం చేసుకోండి. మీ దగ్గర పుష్పాలను తులసి తీసుకొస్తారు. పుష్పాలను తులసి మీద చేసి నమస్కారం చేసుకుంటే స్వామికి మంగళ పుష్పాన్ని చెప్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.